విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇది మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం ఇది మన భారతం ఇలలో పూల రథం ఇది మన భారతం ఇలలో పూల రథం ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము రామాయణము మహాభారతం రామాయణము మహాభారతం భాగవతము చూపిన పదము సకల జనుల సుఖ జీవన యానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగ నిరతి తిరుగాడిని ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం విను వీధుల కాషాయం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం 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 ఇదే మన భారత
ఇడుపు ఇడుపు నా జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎక్సిపారు ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు. మన తెలంగాణకు ఒకసారి జై హో, జై, ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలందరూ. ప్రాణం పోసింది మన అమ్మ నాన్నైనా, జ్ఞానం పంచింది మన గురువే కదా, విజ్ఞానం పెంచింది మన గురువే కదా. వందనాలు మీకు మా గురువర్యులారా, వందనాలు మీకు మా గురువర్యులారా. ప్రేమాభివందనాలు, శిరసాభివందనాలు, పాదాభివందనాలు. ప్రాణం పోసింది మన అమ్మ నాన్నైనా, జ్ఞానం పంచింది మన గురువే కదా, విజ్ఞానం పెంచింది మన గురువే కదా. అమ్మ ఒడిని ఏనాడైతే వదిలామో, కమ్మనైన చదువుల బడిలో చేరాము. ఒత్తికతోనూ ఓర్పుతోనూ మకువోనమాలు నేర్పించారు. పాఠాలందే జీవన సారం ఎంతో మాకు తెలిపారు. వందనాలు మీకు మా అభివందనాలు. థ్యాంక్ యూ. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. కోదండరామ్ గారికి సాదర సమాహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమం డాక్టర్ సూరి గారు వారు తోడుకుని వస్తున్నారు. అలా జైని నెహ్రూ గారు, అలాగే నర రామారావు గారు, రామ్మోహన్ గారు, ముసా ఆంజనేయులు గారు, ఇతర బాలోత్సవ కమిటీ స్టీరింగ్ కమిటీ బాధ్యులందరికీ, సుజావత్ అలీ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఎంఈఓ గారులు, 2 మండలాలకు సంబంధించినటువంటి ఎంఈఓ గారులు ఉన్నారు, వారిని కూడా వేదిక సాదర ఆహ్వానం పలికింది. మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం శ్రీ గేమ్ సింగ్ గారు, అలాగే సేవల మేఘావత్ గారు. డాక్టర్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనాన్ని తమ అమృత హస్తాల మీదుగా ప్రెసిడెన్సీ ప్రిన్సిపల్ గారు పవన్ కుమార్ గారికి సాదర ఆహ్వానం. ఓకే, జ్యోతి ప్రకాశనం కార్యక్రమ ఆరంభాలకి అత్యంత వైభవంగా జ్యోతి ప్రకాశనం చేసుకుంటాం. అయితే ఇక్కడ జరుగుతున్నది మాత్రం వైజ్ఞానిక జ్యోతి ప్రకాశనం. ఇక్కడ వెలిగిస్తున్నటువంటి స్వర్ణ హస్తాలు ఈ సమాజాన్ని, ఈ తెలుగు నేలనంతటినీ ప్రభావితం చేసినటువంటి అమృత హస్తాలు, ఉద్యమ హస్తాలు. ఆ హృదయం అంతా కూడా ప్రజల సంక్షేమం కోసం చేయడం, విద్యార్థులందరి హృదయాల్లోనూ విజ్ఞాన జ్యోతులను, విచక్షణ జ్యోతులను, ఆలోచనల జ్యోతులను, ఉద్యమ జ్యోతులను వెలిగించి రేపటి తరం ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా ఏర్పాటు కావడానికి, రేపటి తరం ఒక ఆలోచన తరంగా ఏర్పడడానికి, రేపటి తరం ఒక వైజ్ఞానిక తరంగా నిలబడడానికి ఈనాటి జ్యోతి ప్రకాశనం దోహదం చేస్తుందని, ఈ జ్యోతి ప్రకాశనం వెలుగులన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే కాకుండా మన నిజామాబాద్ జిల్లా అంతటా ఈ తెలుగు నేల అంతా ప్రసరించి విద్యార్థుల్లో ఆలోచన రేఖలను విచ్చుకునేలాగా చేయాలని, విద్యార్థుల్ని ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక ఆలోచన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ జ్యోతి ప్రకాశనం దోహదం చేస్తుందని, నాంది వాచకంగా నిలుస్తుందని, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఆశయం, దానికి ప్రారంభంగా మరి మంచి మనసులతో చేస్తున్నటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇది. ఈ మంచితనం అంతటా ప్రసరిస్తుంది, ఈ మంచితనం అంతటా ప్రభవిస్తుంది, ఈ మంచితనం అందరినీ వికసింపజేస్తుంది, విద్యార్థుల్ని తమ చదువుల ద్వారా సమాజానికి ఉపయోగపడే బాధ్యత ప్రయాణాన్ని కట్టిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేర్పించడం కోసం ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే పిల్లల్లో టాలెంట్స్ ఉంటాయి, వివిధ రకాల టాలెంట్స్ ఉంటాయి, వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసము మనము కొన్ని టాలెంట్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలక్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగు, క్విజ్, సైన్స్ ఎగ్జిబిషను ఇలాంటివి ఏర్పాటు చేసాం. ఒక 6 ఐటమ్స్, అట్లాగే కల్చరల్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే పిల్లల లోపల ఒక జిజ్ఞాస పెరగాలి. ఈ జిజ్ఞాస రగిలించాలి అని అంటే ఈ సమాజంలో ప్రస్తుతం మన దేశంలో పట్టి పిడుస్తున్న అనేక సమస్యలు కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అది పర్యావరణం కావచ్చు, అది అవినీతి కావచ్చు,
అది అనేక రకాలైనటువంటి అంశాలు కావచ్చు, ఎకానమీకి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అడవుల సంరక్షణ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి అంశాలు కూడా ఒక స్ఫూర్తి తీసుకురావాలన్న ఉద్దేశంతో, వాళ్ళలో ప్రశ్నను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సందేశంగా, అంటే ఒక కవి చెప్పినట్టు, వేయి ప్రశ్నలుండు విజ్ఞానవేత్తకు ప్రశ్నలేమి ఉండవు పామరునకు. విఘ్నుడగును మనిషి జిజ్ఞాసతోడా నవయుగాల మాట నార్ల బాట. ఇది జిజ్ఞాసుడు కావాలి. జిజ్ఞాస రగిలించాలంటే ప్రశ్న ముఖ్యం. ఆ ప్రశ్నించే సంస్కృతి తరగతి గదిలో రేపు ఏర్పడాలి. తరగతి గదిలో ప్రశ్నించే స్వభావం వస్తే సమాజంలో రేపటి పౌరుడు కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తాడు, ఏదైతే వాగ్దానాలు విస్మరిస్తున్నారో అక్కడ ప్రశ్నిస్తాడు, ఎక్కడైతే మౌఢ్యాలు ఉన్నాయో అక్కడ ప్రశ్నిస్తాడు. అన్ని రకాలైనటువంటి మౌఢ్యాలకి మూల కారణము మౌన సంస్కృతి. ఈ దేశంలో మౌన సంస్కృతి పోవాలంటే ప్రశ్నించే స్వభావం రావాలి. అందుకోసమే జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అందరం కలిసి సమిష్టి కృషి తోటి ఇంతగా ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తారని పెద్ద మనసుతోటి కోదండరామ్ గారు రావడం దీనికి ఒక మంచి శోభనిచ్చింది. వారు ఉద్యమకారులు, వారు అనేకమైనటువంటి, నేను 83 నుంచి సార్ను చూస్తున్నాను. మరి వారు ఒక సాధారణ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆడంబరాలు లేకుండా మంచి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ప్రొఫెసర్ గారు వారు రావడం మనకి చాలా సంతోషం. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 3 కలిసి సంయుక్తంగా ఈ బాలోత్సవం నిజామాబాద్ బాలోత్సవం నిర్వహిస్తున్నందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాం. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండును అని కలలు కంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. అక్షరాస్యత శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ. కొద్ది మందికి ర్యాంకులు రావటం కాదు, అందరు పిల్లలకు చదువు రావటమే చాలా ముఖ్యం కావాలనే విషయాన్ని మర్చిపోయి ఆ వచ్చిన ర్యాంకులతో మనం మురిసిపోతున్నాం. కానీ చాలామంది పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామనే వాస్తవాన్ని, వాళ్ళ జీవితాన్ని వికసింపజేయలేకపోతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలోనే మళ్ళీ వాస్తవాలను వెలుగులోకి తేవటానికి ఈ బాలోత్సవం అనేది ఒక వేదికగా ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, మనందరి దృష్టిని ఈ విషయాలపై మళ్ళిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా కీలకం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవాలు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే చదువు అనేది కూడా ఒక పండుగలాగా మారిపోతుంది. కేవలము బట్టి మార్కులు తెచ్చుకోవటం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కాదు, ఎంత ఉత్సాహంగా చదువుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైపోతుంది, ప్రమాణంగా మారిపోతుంది. అది ప్రమాణం కావాలని కూడా ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఇతర రంగాల్లో కూడా రాణించాలి. క్రీడా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వాళ్ళు పైకి రావాలి. వాస్తవానికి అది పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకత. చిన్నప్పుడు ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఆడుకుంటుంటే చుట్టూ కూర్చున్న పెద్దలు రకరకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేసేటోళ్ళు. ఒకడు వీడు ఏ చెట్టు అయినా పైకి కొసదాకా ఎక్కగలుగుతాడని మెచ్చుకునేటోళ్ళు. వీడు మామూలుగా ముచ్చడి చెప్పడు అని ఇంకొకళ్ళని అంటారు.
వీడు అద్భుతంగా పరిగెడతాడు అని ఇంకొకరి గురించి చెప్తారు. వీడు ఎక్కువ మాట్లాడు కానీ చాలా తెలివిమంతుడు అని ఇంకొకరి గురించి చెప్తారు. అంటే పిల్లలను మూల్యాంకనం చేయటానికి అనేక రకాలైన ప్రమాణాలు ఉండేవి. ఇలా మార్కులనే ఏకైక ప్రమాణం మిగిలిపోవటంతో పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యం అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆ నైపుణ్యం మళ్ళీ రాణించాలంటే మార్కులే కాదు, మార్కులతో పాటు ఇవన్నీ కూడా మళ్ళీ మనం అవసరమే, వాటిని కూడా పెంపొందించాలని మనం నేర్పించాల్సిన అవసరం సందర్భం మనకి ఇలా ఉన్నది. అందుకనే ఈ బాలోత్సవం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బాలోత్సవాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత విద్య మీద దృష్టి పెడదామనే ఆలోచనకైతే వచ్చింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు విద్యా కమిషన్ వేసింది. ఆ విద్యా కమిషన్ విద్యారంగ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలనేది వాళ్ళ ముందు పెట్టిన లక్ష్యం. మామూలుగా అయితే అధికారులు ఎంతసేపటికి రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు, అది అనివార్యం, తప్పదు కూడా. వాళ్ళ దృష్టి పెట్టకపోతే విద్యారంగం బతకదు. కానీ దాంతోపాటుగా స్థూలంగా వీటి నుంచి కొంచెం దూరంగా నిలబడి విద్యారంగ పరిస్థితులను, తీరుతెన్నులను పరిశీలించే కమిటీ ఒకటి అవసరం. అట్లాంటి కమిటీ ఏర్పడటం ఒక మంచి పరిణామం. దాంతోపాటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలని దానికోసమో యూనివర్సిటీ పెట్టడం కానీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. అయితే ఇవి రోజువారీ మన విద్యా బోధనలో భాగం కాగలగాలి. మన స్కూలు నిర్వహణలోవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి చెందగలగాలి. అటువంటి మార్పులను తీసుకురావటానికి, ఆ విషయాలపై దృష్టి పెట్టడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎత్తి చూపటానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఇవాళ రేపు జరిగే ఈ బాలోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలోత్సవం అనేది మళ్ళీ మన దృష్టిని చదువు అంటే సమగ్రంగా వికసింపజేయటమే చదువు అనేది మనకు అర్థం చేస్తుంది. చాలా వరకు ఊళ్ళల్లోకి పోతే తల్లిదండ్రులతోని ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు స్కూల్కు తోలుతావు, ఎందుకు ఇంత కష్టపడతావు అని అడిగితే వాళ్ళు చాలా సూటిగా చెప్పిండ్రు నాతోని. అస్సలే ఒక అక్షరం ముక్క తెలియనటువంటి మహిళ ఏమన్నదంటే, అట్లా మాట్లాడతారు ఎందుకు సార్, 2 కళ్ళు ఉండి కూడా మేము చూడలేము, బస్ స్టాండ్కి పోతే బస్సు ఏ ఊరికి పోతుందో చదవలేము, బ్యాంకుకు పోతే కాగితం మీద సంతకం పెట్టలేము, రెవెన్యూ ఆఫీస్కు పోతే కాగితం ఇస్తే చదువుకోలేము, మాకు చాలా విషయాలు 2 కళ్ళుండి చూడలేకపోతున్నాం. ఆ 2 కళ్ళుండి చూడలేని ప్రపంచాన్ని చూపించేదే చదువు అని. అంత స్పష్టంగా చదువును అర్థం చేసుకొని ఆ మహిళ చెప్పగలిగింది. అది మనకి అలా ఒక మార్గదర్శక సూత్రం కాగలిగితే మనకు నిజంగా ఇంకా అద్భుతంగా విద్య అనేటువంటి హక్కు ప్రతి పిల్లలు అనుభవించడానికి కావలసిన వాతావరణాన్ని పెంపొందించగలుగుతాం. ఆ ప్రయత్నం జరగవలసిన అవసరం అయితే చాలా బలంగా ఉన్నది రాష్ట్రంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ ఈ బాలోత్సవం కార్యక్రమం జరుగుతుందంటే సంతోషపడ్డా. నేను కూడా ఇట్లాంటి కార్యక్రమం నిజామాబాద్లో జరగటం చాలా ఒక మంచి ఆహ్లాదకరమైన పరిణామం. నిజామాబాద్లోనే కాదు, ఇది కరీంనగర్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలి, ఆదిలాబాద్లోనూ జరగాలి, అన్ని జిల్లాల్లోనూ జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా బాలోత్సవం అనేది ఈ 2 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని నేను బలంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. మేము ఎన్నో లోపాలు జరిగి ఉండొచ్చు, అయినా కానీ స్కూల్ యాజమాన్యాలు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ మేము అనగానే సుసజ్జితమై వచ్చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ గురించి తేట తెల్లంగా చెప్పిన కోదండరామ్ గారికి, మిగతా అందరికీ కృతజ్ఞతలు. మిగతా విషయాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రామ్మోహన్ రావు గారు. ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బాలోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ముఖ్య అతిథి
ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ రావు గారు, జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవాధ్యక్షులు, అదేవిధంగా సుజావతేలి గారు, తెలంగాణ బాలోత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మమ్మల్ని చెవి పట్టుకొని నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అశేష కృషి చేసినటువంటి డాక్టర్ జైనీ నెహ్రూ గారు, అదేవిధంగా అనేక విధాలుగా సహకరించినటువంటి ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యం, ముఖ్యంగా సమంతారెడ్డి గారు, పవన్ కుమార్ గారు, వారి సిబ్బంది బృందం మొత్తం కూడా అహర్నిశలు కృషి చేసి ఈ విజయవంతానికి వారు తోడ్పడ్డారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనేక మంది సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ బాలోత్సవ కార్యక్రమం ఈ నిజామాబాద్లోనే కాకుండా కొత్తగూడెంలో గత 20 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్లో, అదేవిధంగా జహీరాబాద్లో, అదేవిధంగా ఖమ్మం, నల్గొండలో కూడా ఇలా నడుస్తూనే ఉంది. దీన్ని సంగారెడ్డి, అదే మహబూబ్ నగర్, ఇలా ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించే విధంగా డాక్టర్ ప్రొఫెసర్ కోదండరాము గారు వారికి సలహా ఇవ్వాలని చెప్పేసి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఈ విధంగా నిర్వహించడానికి వారు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ముగిసింది. ఇది స్టేజ్ వెనుకనే, అందులోపలికి రావాలి. లంచ్ అయిన తర్వాత 1 to 2 లంచ్ ఉంటుంది. 2 to 2:40 వరకు డ్రాయింగ్ కాంపిటీషన్, అందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళంతా ఎన్విరాన్మెంట్ కార్నర్కి, అక్కడ బ్లడ్ గ్రూప్ ఉంది. అట్లాగే సిపిఆర్ అంటే చెస్ట్ పెయిన్ తోటి ఎవరైనా ఇంట్లో కానీ వీధిలో కానీ ఎక్కడైనా పడిపోతే ఎట్లా వాళ్ళని రక్షించవచ్చు, ఫస్ట్ ఎయిడ్ అనేది అక్కడ నేర్పిస్తారు. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. బ్లడ్ గ్రూపింగ్ ఉంది ఇక్కడ, ఫ్రీగా మీకు బ్లడ్ గ్రూప్ చేస్తారు. మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు, అది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. బ్లడ్ గ్రూప్ అనేది అది మారదు. కాబట్టి మీరందరూ కూడా అక్కడే కూర్చోండి. రిజిస్ట్రేషన్ అయింది. మీకు ఏ కార్నర్స్ కూడా మేము పంపిస్తాం. అట్లాగే జాయ్ ఆఫ్ లెర్నింగ్ 8th to 10th విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చేతులు లేపండి. 8th to 10th ఎవరున్నారు? ఓకే, మీరందరూ కూడా ఒక సైడ్ కూర్చుంటే మిమ్మల్ని అందరినీ కూడా జాయ్ ఆఫ్ లెర్నింగ్కి పంపిస్తామమ్మా. మీకు సెపరేట్ కార్ ఉంది. మీరు ఈరోజు రేపు 2 రోజులు కూడా ఉండవలసి వస్తుంది. దయచేసి అందరూ సహకరించండి. ఐ రిక్వెస్ట్ ది వాలంటీర్స్, స్టూడెంట్ వాలంటీర్స్ అండ్ అదర్ వాలంటీర్స్, ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ది స్నాక్స్ టు ద చిల్డ్రన్.
Tejas and Laviva from class 4 at Nirmala Hudya High School. Touching a dustbin lid frequently can lead to illness because of the pathogens present on its surface. An open lid also allows bad odors to equipped with ultrasonic sensor and a servo motor that allows that automatically open and close. This innovation helps protect us from pollution, reduces exposure harmful pathogens. Solar Good morning everyone. Myself Huma Fatima. I am from 7th class. Today I want to talk about the pollutants that released by ecosystem, such as carbon dioxide, methane and nitrous oxide fluorinated gases. These cause many diseases our environment and atmosphere. We have many problems according to this, such as diseases by caused by mosquitoes and other more diseases. So, Nirmala people are suggesting to form the solar smart city. ప్రదర్శనలో మనకు పోటీలు అది సి విభాగాల్లో పైన ఏర్పాటు చేశారు. దయచేసి ఆ వైపు విద్యార్థులను పంపించారు. అలాగే వాటికి సంబంధించిన జడ్జెస్ కూడా బాధ్యులు కూడా అక్కడ
అమ్మా మేడం సాగుతు మేడం శ్రీ సాయి స్కూల్ నుంచి. Amati, I am studying in 6th standard in Sri Sai Vidyaniketan High School. Sorry, Sri Sai High School. Sri Sai Bharata Janda egaraloy 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 mana Bharata Janda egaraloy మూడు రంగుల ముచ్చట జెండా ముల్లోకాల్లో మురిసే జెండా మూడు రంగుల ముచ్చట జెండా ముల్లోకాల్లో మురిసే జెండా అమర వీరుల ఐక్యపు జెండా సమర వీరుల స్వరాజ జెండా శాంతిని తెలిపే తెల్లదనం పైరు పచ్చల పచ్చదనం శాంతిని తెలిపే తెల్లదనం పైరు పచ్చ నా ఈ బాధ సృష్టి మండలకు ప్రశ్నార్థకం. కావున పిల్లలు నా బాధను అర్థం చేసుకొని నన్ను రక్షించండి. మీకు తెలుసా ఉత్తమం అంటే భూమి వేడెక్కడం, ఇంగ్లీష్లో దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనికి గల ప్రాథమిక కారణం శిలాజ ఇంధనాలు, బొగ్గు, చమురు, గ్రీన్ హౌస్ వాయువులను కాదంపై ఉపయోగిస్తున్నారు. పవర్ ప్లాంట్లు మరియు పరిశ్రమలు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఇవి 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు వాతావరణంలో ఉంటాయి. ఈ వేడి ఎక్కువ అవ్వడం వలన సముద్రాలు పెరుగుతున్నాయి. హిమాలయ నదులు ఉప ప్రాంతంలో మంచు కలిగి అనేక ప్రాంతాలను ముంచేస్తున్నారు. గమనిస్తున్నారా? తుఫానులు మాటి మాటికి ఆవిర్భవిస్తున్నాయి. ఈ మధ్యనే కత్తినా హరికే మట్టి తుఫాను చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. గ్రీన్లాండ్ మరియు అంటార్క్టికా మంచు పలకలు కలిగి భూమిపై ఉన్న 20% నీటి మట్టం పెరిగిపోతుంది. ప్రపంచమంతా సముద్ర మట్టం పెరిగి ప్రజల నివాసాలను దెబ్బతీస్తున్నారు. ఈ ప్రమాదాలకు మీరు కారణం కావచ్చు. రండి మనం అందరం కలిసి ఈ ప్రమాదాన్ని పరిరక్షిద్దాం. ప్రతి ఇంటి చేయండి మీరు చేయండి మీరు కూడా. First your hand is cleaned with spirit. Okay? Then they will take a prick, small prick. This is called lancet. Pricker. Pricker. Usually in scientific language it is called lancet. Okay? That's all. Okay? Put it there. Like 3 drops. Right. Cut a bit. Now your job is done. You sit here. He will take Akshara. Gani fan. Please write down Akshara. Fan kotiga. Fan koti drops padu. So these are anti-serums. Yeah. A, B. Right. Okay. Take little time. అందుకే 2 చేస్తే ఒక దాంట్లో 4 2 ముక్కలు చేస్తే 4 కాబట్టి అందులో 3 అవుతాయి. పొడుగును బట్టి మనం ఫస్ట్ చేసినప్పుడు ఒక పొడుగు ఒకటే వాడాలి, తర్వాత 2 చేసాము, 4 చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక దానికి 2 చేస్తే ఒక దాంట్లోనే కంప్లీట్ కొంచెం ఇంకా 2 minutes ఆగాల. Your blood is O positive. Control it.
ఇక్కడ మానవునికి శరీరం లోపల రక్తం అనేది చాలా ముఖ్యమైనటువంటి అది ఏంటంటే మన శరీరంలోంచి తీసుకున్నటువంటి ఆహారము అన్నిటినీ మిగతా ఉండేటువంటి అన్ని పార్ట్స్కి అందజేస్తుంది. అయితే దీంట్లోపల ఈ రక్తం లోపల ప్రధానంగా 8 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల లోపల ఏంటంటే ఏబి తర్వాత ఓ. దీంట్లోనే ఏబి ఏ పాజిటివ్, ఏ నెగటివ్, బి పాజిటివ్, బి నెగటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగటివ్, ఓ పాజిటివ్, ఓ నెగటివ్. ఇవి ప్రధానమైనటువంటి గ్రూపులు. ఇవి కాకుండా రేరెస్ట్ ఆఫ్ ది గ్రూప్స్ కొన్ని ఉంటాయి. ఆస్ట్రేలియన్ గ్రూప్ అని ఇంకేవో చాలా ఉంటాయి. అవైతే ప్రధానంగా ఇవే ఎక్కువ. దీంట్లోపల బి పాజిటివ్ అనేది ప్రపంచం లోపల చాలా ఒక 70-80% మందికి బి పాజిటివే ఉంటుంది. అయితే ఈ రక్తం ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఆపరేషన్లు జరిగినప్పుడు రక్తస్రావం జరిగినప్పుడు వాళ్ళు రక్తాన్ని కోల్పోతారు. ఆ రక్తాన్ని కోల్పోయినప్పుడు వేరే బ్లడ్లు ఏవి ఎక్కించరాదు. ఏ బ్లడ్ గ్రూప్ అయితే అదే బ్లడ్ గ్రూప్ ఎక్కించాలి. డెలివరీ అయినప్పుడు కూడా అంటే రక్తం ఎక్కడైతే స్రావం ఉంటుందో, ఎక్కడైతే రక్తం పోవటం జరుగుతుందో మన శరీరం నుంచి, ఆ సందర్భాల లోపల రక్తం ఎక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేంటంటే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి. ఆ రక్తం ఎక్కించకపోతే మనకు ఏంటంటే 1/3 ఆఫ్ ది బ్లడ్ లాస్ అయిందంటే మనకు ఆ పేషెంట్ మళ్ళీ ఇంకా మరి బతకడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పేషెంట్ కూడా ప్రతి మనిషికి ఆ బరువు లోపల 7% రక్తం ఉంటుంది అన్నమాట. అంటే నేను 70 కేజీలు ఉన్నాను అంటే నాకు 5 కేజీల రక్తం ఉంటుంది. అదేంటంటే రక్తాన్ని మన రక్త పరీక్ష చేసినప్పుడు గ్రాములలో గ్రామ్స్ పర్ డెసిలీటర్ అని చెప్పేసి కొలుస్తారు. అయితే ఈ రక్తం ఏంటంటే అవసరం ఉన్నప్పుడు రక్తాన్ని తీసుకున్నట్టయితే రక్తం మనకి ఏంటంటే ప్రతి 120 రోజులకు అది మారిపోతుంటుంది. మనకు ఒక్కసారి ఇవాళ మనకు ఉత్పత్తి అయినటువంటి రక్త కణం అది 120 రోజుల తర్వాత అది నశించిపోతుంది. దాన్ని ఏంటంటే మన బాడీ లోపలనే దాన్ని నశింపజేసి దాన్ని జీర్ణం చేసి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి హీమ్ని ఐరన్ని దాన్ని మళ్ళీ మన శరీరము స్వీకరిస్తుంది. కొంతనేమో పోతుంది. కాబట్టి మనం రక్తం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే 300 గ్రాములు 300 ml దాన్ని తీసుకుంటారు. తీసుకున్నట్టయితే మనకు 300 ml రక్తం తీసినట్టయితే ఏ మాత్రం మనకు తెలియదు. మనకు దాని లోపల దాని యొక్క ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మనం అందుకోసం ఏంటంటే మేము చెప్పేది మీ రక్తం ఎట్లాగో 120 రోజుల తర్వాత పోతుంటుంది కనుక రక్తం అది నాశనం పోకముందే మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు అని చెప్పేసి రక్తదాతలకు చెప్తాం. దాంట్లోపల కొంతమంది 100 సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మన నిజామాబాదు లోపల డాక్టర్ విద్యాసాగర్ అని చెప్పేసి చర్మం డాక్టర్ ఉన్నారు. ఆయన 100 సార్లు రక్తం ఇచ్చాడు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు అన్నమాట. అట్లనే రక్తదానం ఇచ్చినట్టయితే ప్రాణదానం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారు తమ రక్తాన్ని ప్రతి 3 నెలలకోసారి కనీసం సంవత్సరానికి 2 సార్లైనా రక్తదానం చేయండి. రక్తదానం చేస్తే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఎక్కించి వాళ్ళకి ఏంటంటే మీరు ఆ ప్రాణాన్ని రక్షించినట్టు అవుతుంది. కాబట్టి రక్తదానం అన్ని దానాల లోపల ముఖ్యమైనది అంటే రక్తదానం ద్వారా ప్రాణదానం జరుగుతుంది. కాబట్టి రక్తం దానం చేయండి అని చెప్పేసి అందరికీ ఈ మీడియా ద్వారా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తం పారించకండి, రక్తం దానం చేయండి. దానివల్ల ఇంకొక ప్రాణం బతుకుతుంది. థ్యాంక్ యూ. Number. Okay, in English again. E-I-O. Vowels. You ready? No, you're ready? Is that all? Second chance, is that all? Yes? Yes, sir. That's the correct answer, please.
You know, Telugu is written in Telugu script, right? Whereas Kannada, which is similar to Telugu. No, you can read actually Kannada. Script is similar to Telugu. Okay? English as well written in English script. Whereas Hindi is written in which script? Hindi and Sanskrit are written in one script. Right? What is the script name? You understood the question? So 30, 29, 25, 32, 19, 15, 10. What is the script name in which Hindi is written? 5, 4. Script name. That's the name of the script. Hindi is a language which is written in which script? ఏ లిపిలో రాస్తారు హిందీ? Yep. Sanskrit is the name of the language written on the script. Good guess, but B. వీళ్ళు అసలు చూడకుండా కేసు చెప్పాలి కేసు కూర్చోలేదు ఇంకా వాసన వాసన కాలేదు కేసు కేసు చెప్పాలి నేనమ్మా ఫైనల్ బిల్ కలపండి వాళ్ళ కూర్చోవచ్చు నెక్స్ట్ టైం వాళ్ళ మళ్ళీ రివర్స్ మ్యాజిక్ మ్యాగ్ అండ్ వచ్చిందా లేదు వస్తుంది నీకు వస్తుంది చేయండి నేను చేయాలి ఇచ్చి నేను చేయడానికి కూర్చోండి చేయమ్మా అదే నచ్చిందా సరిగ్గా టేస్ట్ వచ్చి చెప్పాలి చూడకుండా పైన ఏముంటుంది టేస్ట్ చెప్పాలి మ్యాంగో జ్యూస్ నెక్స్ట్ యాపిల్ జ్యూస్ సారీ ఓకే రాఘవ్ సైన్స్ మిరాకిల్స్ సార్ ఒక రెండు చేతులు స్లోగా చేస్తాను దీన్ని జ్వలన కాలం అంటారు. ఒక నిప్పు అనేది ఒక వస్తువుని కాలాలన్నా మన బాడీని తాకాలన్నా దాని యొక్క వేడి తాకాలన్నా దానికి 3 seconds టైం పడుతుంది. ఆ 3 seconds టైంలో మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చినట్లయితే అది కాలకుండా ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఉపయోగించుకొని చాలామంది మేము నిప్పుల పైన నడుస్తామని అట్లాంటి నిప్పుల మీద నడక అట్లాంటి కార్యక్రమాలు అలాగే కర్పూరాన్ని తీసుకొని నోట్లో వేసుకోవడం ఇట్లా భావాలు ప్రజలను చాలామందిని మోసం చేస్తూ ఉంటారు.
ఇది దీంట్లో ఉన్న ఏంటంటే జ్వలన కాలము. ఒక నిప్పు అనేది ఒక వస్తువుని అంటే మన బాడీకి వేడి తలగాలంటే 3 సెకండ్స్ టైం పడుతుంది. ఆ 3 సెకండ్స్ టైంని మనం జ్వలన కాలం అంటాం. ఇదే సూత్రం ఆధారంగా ఇవన్నీ కూడా మిరాకిల్స్ చేయవచ్చు. నిప్పుల మీద నడిచే వాళ్ళు 3 సెకండ్ల కంటే ముందే వాళ్ళ కాలు తీసేస్తారు. యాక్చువల్గా నిప్పుల మీద నడక అంటారు కానీ అది నడక కాదు, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఒకవేళ నడిచినట్లయితే వాళ్ళకు తప్పకుండా కాలుతుంది. మనం కూడా ప్రశ్నించాలా, మీరు నిప్పుల మీద నడక అంటారు కదా, నడక కాకుండా మీరు పరిగెడతారు, దాన్ని నడిస్తే కాలుతుందో లేదో మనకు అర్థమవుతుంది. All of the pathogens present on its surface. An open lid also allows bad odors to them, which can contribute to pollution. To address this, we have created smart dustbin equipped with ultrasonic sensor and servo motor, allows them then to automatically open and close. This helps protect us from pollution and reduce harmful pathogens. Thank you. Labi Parami. High school. Today I am talking about fuels and remnants which are caused by solar energy. According to an analysis, 80% of people depends on fossil fuels of their energy and 20% of others. From this, we are causing too many disadvantages such as pollution. So, Malabya High School people are suggesting you to use the solar city. So, we created this. Live water. They put the battery lights and stuff. It's the light, sunlight. So nice to have that drive and energy to organize. So place it on. Okay. Now it's on. Very nice. Okay, thank you. Bye. Well done. Of which we often call proximal principles because they come by powerful. The proper utilization of macronutrients makes micronutrients. Carbohydrates 50% to 60%, protein 7% to 50%, fats 10% to 5%. Second one is micronutrients, and they so-called micronutrients, that is vitamins, minerals, etc. The quantity of nutrients required depends upon age, sex, weight, physical activities, and health status of the body. And so any food production is not available in very
food components, but the egg has so much food components like fiber, proteins, vitamins, fats, వాడాలి ఈ రోజుల్లో వస్తున్నాయి ఇలాంటివి ప్రమోట్ చేయాలి ఇలాంటివి నీట్ పాలింగ్ అనేది గ్లాసులు వాడాలి వీటి వల్ల ప్రమాదం ప్లాస్టిక్ చెట్లు కూడా వచ్చినాయి ఇవి కూడా మనం అనేది కావాలి గాజు గ్లాసులు వాడాలి క్యాన్సర్ కారకాలు పరికరాన్ని వస్తుంది బ్యాటరీ స్టార్ట్ ఇది లోకస్ట్ గీజర్ పాత వాటర్ పైన ఉండే క్యాండిల్స్ ఉన్నాయి దీన్ని గీజర్గా మార్చాలి ఎందుకంటే ఈ బకెట్లో ఇక్కడ పెడితే చాలా బకెట్లో వాటర్ పెట్టి పిల్లలకి బాటిల్ దీన్ని కిట్స్లాగా వాడచ్చు మన పనికిరాని ఇప్పుడు వేస్ట్ మార్కెట్ కవర్స్ చాక్లెట్ రేపర్స్ బిస్కెట్ రేపర్స్ ఉన్నాయి అవన్నీ బయట వెళ్తే కాల్ చేస్తే
ఆవులు తింటే కూడా అది చనిపోతుంది. ఇవన్నీ వల్ల అవన్నీ నీళ్ళు ఇన్సర్ట్ చేసేస్తే ప్లాస్టిక్ మూతాన్ని మనం బంధించినట్టు. ప్లాస్టిక్ బంధించినట్టు మిక్స్గా కూడా వాడచ్చు. అక్కడ ఇవన్నీ కూడా ఎన్జీసీ ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కాంపౌండ్ అసోసియేషన్ జన విజ్ఞాన వేదిక అండ్ మల్లు స్వరాజ్యం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెరీ బ్యూటిఫుల్ ఫెస్ట్ ఫర్ చిల్డ్రన్ దీన్ని విజిట్ చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగంలోనే ఉంది మనం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని బిల్డ్ చేయాలి అని చెప్పి. there are many exhibits today, science fair ఉంది అండ్ ఎన్వైరన్మెంట్ గురించి అవేర్నెస్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఇలాగ డిఫరెంట్ థియేటర్స్ వీళ్ళు ఫామ్ చేసి అండ్ అందులో పిల్లల్లో ఒక లెర్నింగ్ అనేది ఒక జాయ్ఫుల్ ప్రాసెస్ అని అండ్ మన ఎన్వైరన్మెంట్ మీద ఒక అవగాహన ప్రేమ రెండు కలిగే విధంగా చాలా ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. సో వన్స్ చైల్డ్ విజిట్స్ ది స్కూల్ ఐ థింక్ వాళ్ళు ఒక హాఫ్ డే 1 డే కంప్లీట్గా ఎంగేజ్ అయ్యేంత మెటీరియల్ అండ్ యాక్టివిటీస్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎనీ చైల్డ్ who visits the school, he or she will leave this with an increased scientific temper and love and affection for environment and also a zeal to learn. మనము వేస్ట్ మెటీరియల్స్ నుంచి కానివ్వండి డైలీ యూజ్ చేసే వాటి నుంచి how we can be creative and how we can also reduce our carbon footprint అన్నిటి మీద పిల్లలకి అవగాహన కలిగించే విధంగా చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో ఐ కంగ్రాచులేట్ పెన్షనర్స్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అండ్ జన విజ్ఞాన వేదిక ఫర్ ఆర్గనైజింగ్ దిస్ extremely wonderful event.